హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ అప్డేట్స్. చాలామందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది ఇంతవరకు అప్లై చేసుకోకుండా ఉంటారు. ఆల్రెడీ కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసాయి. ఇంకా ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలనేది కూడా డేట్స్ అనేది ఇచ్చేశారు. సో ఇంకా 2 డేసే ఉంది, అంటే 24th నుంచి స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్ అనేది. కానీ ఇప్పటికే చాలామందికి క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది ఉండరు. అవి మెయిన్‌గా ఇంపార్టెంటా అంటే ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఆ 2 కౌన్సిలింగ్‌కి అన్నీ కావాలి. సో మీరేం చేస్తారంటే సచివాలయంకెళ్తే సచివాలయంలో అప్లై చేసిన తర్వాత వెంటనే ఒక ఐడీ అనేది ఇస్తారు. అంటే ఈడబ్ల్యూజీ సర్టిఫికేట్ నెంబర్ ఐడీ అనేది వచ్చేస్తది అప్పటికే. అంటే జిరాక్స్ ఫామ్‌లో నార్మల్ ప్రింటౌట్ ఒకటొస్తది. కానీ మెయిన్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్‌లో ప్రాసెస్ అవుతది. మీకు ఆ మెయిన్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. మీకు ఆ ఈడబ్ల్యూఎస్ నెంబర్ వస్తే చాలు. ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్, క్యాస్ట్ నెంబర్ వస్తే చాలు. ఆ నెంబర్ అనేది సచివాలయంలో అప్లై చేసినా అంటే మీరు కొంచెం ఫోర్స్ చేస్తే వాళ్ళు తొందరగా ఇస్తారు. ఆ సచివాలయంలో అప్లై చేసిన వెంటనే మీకు ఆ నెంబర్ అనేది వస్తది. ఆ జిరాక్స్ తీసుకెళ్ళిన కౌన్సిలింగ్‌కి సరిపోతది. అండ్ మెయిన్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆ నెంబర్స్ తీసుకెళ్ళి జిరాక్స్ తీసుకెళ్ళినా మీకు సరిపోతది. అండ్ ఇంకోటి లోకల్ సర్టిఫికేట్. మీరు ఏపీలో ఉండి మీరు అంటే ఏపీలో పుట్టినారు కాబట్టి మీరు లోకలే. కానీ మీరు మైగ్రేట్ అంటే తెలంగాణ కానీ, వేరే స్టేట్‌కి ఎక్కడైనా కానీ మీరెళ్ళి ఉంటే, తర్వాత మీరు వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యేలా ఉంటే లోకల్ సర్టిఫికేట్, అంటే మీరు ఏపీ రిలేటెడే అన్నట్లుగా మీకు సర్టిఫికేట్ అనేది కావాలి. అది కూడా ఒకవేళ మైగ్రేట్ అయ్యి ఉన్న వాళ్ళు ఉంటే ఆ లోకల్ సర్టిఫికేట్ అనేది కావాల్సుంటది. అండ్ ఇంకోటేంటంటే చాలామందికున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మాది 1,000-6,000 మధ్యలో ర్యాంక్ వచ్చింది. అంటే మేము 27థ్ అటెండ్ అవ్వాలి. కానీ మాకు 27థ్ కుదరలేదు. 28థ్ వెళ్ళొచ్చా? అంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే 28థ్ వచ్చేసి 12,000 నుంచి 27,000 వరకు, అంటే మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ సెషను 12,000-27,000 అనేది జరుగుతది. మీ ర్యాంక్ ఆల్రెడీ 1-6,000లో అంటే 27 కంటే తక్కువ ఉంది కాబట్టి మీరనేది కంపల్సరీగా వెళ్ళొచ్చు. అంటే 27,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రం 29థ్ నుంచి అటెండ్ అవ్వాలి. అలా మీకు ఎక్కువ ర్యాంక్ ఉండి, ఆ డేట్‌లో కన్నా ఎక్కువ ర్యాంక్ ఉండి మీరు అటెండ్ అవుతారంటే అది అలా అలా పాసిబిలిటీ లేదు. మీకు ఆ డేట్ అంటే 28న ఇప్పుడు 27,000 లాస్ట్ ర్యాంక్. అక్కడి వరకే చేస్తారు. మీది 3,000 వచ్చిందనుకోండి, 27థ్ మీరు అటెండ్ అవ్వలేదు. 28న వెళ్ళొచ్చు. అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. చాలామంది స్టూడెంట్స్ కూడా అలాగే లాస్ట్ ఇయర్ కూడా అలాగే జాయిన్ అయ్యారు. సో వీలైనంత వరకు మీ ర్యాంక్ బేస్‌లో ఏ డేట్స్ అయితే ఉన్నాయో ఆ డేట్స్‌ని వెళ్ళి కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేసుకోండి. అలా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఫీజ్ రిలేటెడ్ అన్నీ కూడా వీడియో ఉంది. కింద లింక్‌లో కావాలంటే ఇస్తాను. ఒకసారి మీరు చూడండి. అన్ని డాక్యుమెంట్స్ అయితే పక్కా చూడండి. వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టుకోవాలి కాబట్టి. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.